ఇండియాలో మన జ్యుడిషియరీ లాస్ ప్రకారం ఏ కైండ్ ఆఫ్ కేసెస్ అయితే ఇమ్మీడియట్ వర్డిక్ట్ ఉంటదంటారు? ఇమ్మీడియట్ వర్డిక్ట్ అంటే అన్ని ఇట్లా సాలిడ్ ప్రూఫ్ ఉండాలన్నమాట. హ్మ్. సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి, ఐ విట్నెస్లు ఉండాలి. విట్నెస్లు అందరూ వచ్చి తొందరగా ఎగ్జామినేషన్ చేసేయాలి. క్రాస్ ఎగ్జామినేషన్ అయినా స్ట్రాంగ్ గా ఉండాలి. ఇట్లా అయితే ఫట్ ఫట్ మన చాలా జల్దీ అయిపోతాయి అన్నమాట. సో అంటే విట్నెస్లు అన్నది కన్విక్షన్ కి చాలా ఇంపార్టెంట్. ఆ! ఎవిడెన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను 100 చెప్తాను, 100 నిజం అయిపోవు కదా. నిజం ప్రూవ్ చేయడానికి ఏం కావాలి? మనకి ఎవిడెన్స్ కావాలి. హ్మ్. సో చాలా మంది ఏం చేస్తారు, పెద్ద పెద్ద అంటే కొన్ని పెద్ద పెద్ద కేసెస్ లో విట్నెస్ ని హాస్టైల్ చేసేస్తాం. హాస్టైల్ అంటే వాళ్ళని విట్నెస్ ఎవిడెన్స్ చెప్పకుండా చేసేయడం, లేకుంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడమో, లేకుంటే ఇంకేదైనా చేసి ఎవిడెన్స్ వాళ్ళకి అగేన్స్ట్ గా చెప్పకుండా ఉండడం. అట్లా కాకుండా ఎవిడెన్స్ అంతా కంప్లీట్ గా ఉండి ఇన్వెస్టిగేషన్ బేసిక్ గా ఇవన్నీ కావాలంటే పోలీసులు ఎఫెక్టివ్ గా ఇన్వెస్టిగేషన్ చేసి మంచి ఛార్జ్ షీట్ వేసి జడ్జెస్ జడ్జెస్ ఎప్పుడైనా జ్యుడిషియరీ అందరూ కలిసి అంటే పోలీసు విట్నెస్ వీళ్ళందరూ ఉంటే జ్యుడిషియరీ ఈజ్ ఆల్వేస్ ఓపెన్ టు డిస్పోజ్ ఆఫ్ ద కేసెస్ వెరీ క్విక్లీ. డిఫరెంట్ డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ ఉండడం వల్ల లేట్ అవుతా ఉంటుంది. ఓకే. బట్ ఇప్పుడు కొంతమంది మొన్న రీసెంట్ ఒక పోర్షే కార్ యాక్సిడెంట్ కేసులో తను తన శాంపిల్ ఇవ్వకుండా వాళ్ళ మదర్ శాంపిల్ ఇచ్చి ఇలా ఏదో మ్యానిపులేషన్స్ జరుగుతుంటాయి కదా! సో, ఇలా మ్యానిపులేషన్స్ జరిగినప్పుడు వాళ్ళు ఆఫ్‌కోర్స్ నిర్దోషులుగా ఉంటారు కాబట్టి, బట్ వాళ్ళకి శిక్ష పడటం ఎలాగా అలాంటి కేసెస్‌లో? అంటే అట్లాంటి దాన్ని మనం బయటికి తీసుకురాగలగాలి. అంటే కొంతవరకు వాళ్ళ మదర్ చాలా మంది ఇప్పుడు నేను లేను, నా డ్రైవర్ ఉన్నాడు దాంట్లో, లేకుంటే అంటే ఎవిడెన్సెస్ లేనప్పుడు, ఫుటేజెస్ లేనప్పుడు ఐ వాస్ నాట్ డ్రైవింగ్ దట్ కార్, సంబడీ ఎల్స్ వాస్ డ్రైవింగ్ దట్ కార్ ఆ డిఫెన్స్‌లో తీసుకుంటా ఉంటారనమాట. అట్లా కాకుండా వాళ్ళని ఆహ్, సీసీటీవీ కెమెరాలో వాళ్ళ ఫోటోలు చూడడం, వాళ్ళు అట్లా ఉంటే నోబడీ కెన్ ఎస్కేప్. ఓకే. బట్ డబ్బులుంటే ఎక్కడి నుంచైనా ఏ కేసైనా మ్యానిపులేట్ చేయొచ్చు, ఎస్కేప్ అవ్వచ్చు అన్నది కూడా ఒకటి అంటే చాలా ఎక్కువగా వినేది కదా! ఇది. ఎవరైతే డబ్బులు లేదు మిడిల్ క్లాస్ ఇలాంటి వాళ్ళే దొరికిపోతారు. బట్ ఇలాంటి వాళ్ళైతే జైలుకెళ్ళాల్సొస్తది, శిక్షలు పడతాయి, ఇలాంటివన్నీ ఉంటాయి. ఉంటాయి అంటే ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ జ్యుడిషియరీ, ఎవ్రీవేర్ అట్లానే ఉంటది. డబ్బులుంటే ఏదైనా కొనేసుకోవచ్చు, ఏదైనా చేసేయొచ్చు. డూ యూ యాక్సెప్ట్ థట్? ఎవ్రీబడీ షుడ్ యాక్సెప్ట్ దట్ అండ్ విచ్ ఇస్ నాట్ ట్రూ, విచ్ ఇస్ నాట్ గుడ్ అండ్ షుడెంట్ బి ఎంకరేజ్డ్. కానీ దట్స్ ఎ హార్ష్ రియాలిటీ కొంతవరకు. కానీ అంటే మ్యానిపులేట్ అంటే అందరూ మ్యానిపులేట్ చేసేయలేము. నువ్వు ఎక్కడో అక్కడ ఎవరైనా దొరుకుతారు. ఏదో ఏదో ఇన్సిడెంట్ లో ఏదో మళ్ళా దే హావ్ టు కమ్ బ్యాక్. ఐ బిలీవ్ ఇన్ దాట్. అండ్ అది ఎంకరేజ్ చేయొద్దు అండ్ దాన్ని సపోర్ట్ చేయొద్దు కూడా. ఉంటే అయిపోతుందిలే, చేసేసుకుంటాడులే, వదిలేస్తాడు వీడిని, కొనేసుకుంటాడు. నువ్వు కొనకూడదు, నువ్వు వద్దని చెప్పి అంటే యూ షుడ్ బి ఏబుల్ టు థింక్ ఇన్ యువర్ మైండ్ దట్ ఈస్ అంటే వీడు తప్పు చేస్తున్నాడు అనుకోవాలి కానీ అంటే గ్రాంటెడ్ గా తీసేసుకోవద్దు. ఉంటది కదా చేసేస్తాడులే అని. అట్లా ఆ టెండెన్సీ ఉండొద్దు అంటున్నాను. ఈ ఆయేషా మీరా వాళ్ళ అమ్మాయిది రేప్ మర్డర్ కేసు ఎప్పుడో నా చిన్నప్పుడు జరిగిందంటే అది సుగాలి ప్రీతి అనే అమ్మాయిది గాని. ఇలాంటివన్నీ సిబిఐ చేతిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఎందుకు ఇంకా ఒక కొలిక్కి రావట్లేదంటారు? ఇప్పుడు దానికి చాలా రీజన్స్ ఉంటాయి. డిఫెన్స్ లో డిఫెన్స్ అంటే ఇప్పుడు ఒక అక్యూస్డ్ అంటే శిక్ష అభియోగం ఉన్నవాడు, వాళ్ళ లాయర్లు ఏం చేస్తారంటే జనరల్ అన్ని డిఫెన్స్లలో దాన్ని ప్రొలాంగ్ చేస్తారు. లేకుంటే ఇప్పుడు ఆ క్రైమ్ అయ్యింది అన్నది వాళ్ళు డినై చేయరు, కానీ నేను చేయలేదు అంటారు. సో క్రైమ్ అయింది కానీ నాకు సంబంధం లేదు. ఆ సంబంధం లేదు అని చెప్పడానికి ఏం ఎవిడెన్సెస్ ఉంటాయి అంటే దట్స్ ఆల్సో దేర్ ఓన్ రైట్ చేయడం అన్నది, డిఫెండ్ చేసుకోవడం అన్నది. కానీ ఇంకా ఆ డిఫెన్స్ యాంగిల్స్ ఎక్కువ ఉండడం, లేకుంటే నంబర్ ఆఫ్ విట్నెస్లు ఎక్కువ ఉండడం, ఆ విట్నెస్లు వేరే 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 దగ్గర ఉండడం, వాళ్ళందరికీ పోలీస్ వాళ్ళు సమన్ సర్వ్ చేసి వాళ్ళందరినీ తీసుకురావడానికి టైం పట్టడం, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మనం బయటకు చూసేంత ఈజీగా కాదనమాట. అందుకే మనం ఇంపార్టెంట్ కేసెస్ లో గవర్నమెంట్ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ తీసుకుంటున్నారు. వాళ్ళకి అంటే విట్నెస్లు ఇట్లా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అన్న కేసెస్ లో, లేకుంటే కంపల్సరీ దిస్ ఇస్ సంథింగ్ అగేన్స్ట్ పబ్లిక్ అవుట్రేజ్ ఉన్న కేసెస్ లో ఫాస్ట్ ట్రాక్ బెంచెస్ తీసుకుంటున్నారు అండ్ తీసుకోవాలి కూడా, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్. అదే ఈ సుగాలి ప్రీతి కేసులో పవన్ కళ్యాణ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా! మొన్న నేను నేను ఎలాగైనా దీన్ని చేస్తాను అన్నారు కదా! సో ఇంకా అది ఎందుకు మూవ్‌మెంట్ లేదంటారు ఆ కేసులో ఎస్పెషల్లీ?
అంటే ఒక్క అంటే కేసు ఒక డిప్యూటీ సీఎం మరి ఇన్వాల్వ్ అయినప్పుడు ఆ కేసుని అట్లీస్ట్ ఫాస్ట్ ట్రాక్ అన్నారు కదా మీరు. దాంట్లో వేసి ఇంకెందుకు కొంచెం ముందుకు జరపట్లేదు? ఎవరు చేయాలి అది? దట్స్ ద మెయిన్ థింగ్. నో, హూ షుడ్ డూ ఇట్? అల్టిమేట్లీ ఇట్స్ అ గవర్నమెంట్ హూ షుడ్ డూ ఇట్. అండ్ హూ ఇస్ ద గవర్నమెంట్? దట్ ఆన్సర్స్ కొలకత్తా డాక్టర్‌ది ట్రీట్మెంట్ బాగుంది. కొంచెం ఎక్స్‌ప్లెయిన్ చేయవా డీటెయిల్‌గా? ఆ కేస్. సో ఆ కేసులో మనం ఇప్పటిదాకా చూస్తుంటే ఒక్కటే ద సోల్ అక్యూజ్డ్ హూస్ అరెస్టెడ్ అండ్ ఫేసింగ్ చార్జెస్ ఇస్ ద సమ్ వాలంటీర్ ఆఫ్ కాలేజ్. అంటే నాన్ పర్మనెంట్ ఎంప్లాయీ. సో దాంట్లో మళ్ళా పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే దాని వెనకాల డిపార్ట్మెంట్కి ఏమైనా ఉందా, డిపార్ట్మెంట్ నుంచి, ఎందుకంటే సేమ్ టైంలో ప్రిన్సిపల్ ఈజ్ ఆల్సో ఫేసింగ్ ఫైనాన్షియల్ ఫ్రాడ్ అలిగేషన్స్. సో అది చాలా దానికి ఇంకా పెద్ద దాని వెనకాల మనం తెలుసుకోవాల్సింది ఇంకా ఉందా అన్న దాంట్లో సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంది. కానీ ఇప్పటిదాకా అంత అంత పెద్ద కేసుని ఇంకా బ్రేక్అవుట్ చేయకపోవడం అన్నది మైట్ బి డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఉండుండొచ్చు, బట్ చేసి ఉండాలి ఇప్పటిదాకా. అది అయిపోయి ఉంటుంది. అండ్ కొంతవరకు ఎవిడెన్స్ ట్యాంపర్ అయింది అని విన్నాం మనము. అండ్ ఈ గోన్స్ ఎవరో వచ్చేసి అక్కడ ఆపరేషన్ థియేటర్ లో మొత్తం ఎవిడెన్స్ తీసేశారు అని విన్నాం. బట్ స్టిల్ సిబిఐ సెయింగ్ దట్ బై దెన్ ఓన్లీ వాళ్ళు ఎవిడెన్స్ కలెక్ట్ చేశారని చెప్పారు ఆల్రెడీ. కానీ ఇప్పుడు ఇటు సూపర్వైజ్డ్ బై సుప్రీం కోర్ట్ కాబట్టి, అండ్ సుప్రీం కోర్ట్ దాని తర్వాత స్పెషల్ గా కమిటీస్ కూడా వేసింది. ఇట్లాంటి అంటే ఎన్ని వర్కింగ్ అవర్స్ ఉండాలి, ఒక్కొక్క ప్రైవేట్ హాస్పిటల్ అయినా గవర్నమెంట్ హాస్పిటల్ అయినా ఒకవేళ నైట్ డ్యూటీస్ ఉన్న వాళ్ళకి ఎట్లాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి ఇవన్నీ సూపర్వైజ్ చేయడానికి ఒక కమిటీస్ కూడా వేసింది. అండ్ ఇంకా అఫెక్టివ్ గా ఇంకా తొందరగా ప్రోగ్రెస్ ఉండాలని విష్. అంటే కొన్ని కంట్రీస్‌లో ఇలాంటి కేసెస్ జరిగినప్పుడు ఇమ్మీడియేట్ వర్డిక్ట్ ఇచ్చేస్తుంటుంది కదా! బట్ మన దగ్గర ఇంత డిలే అవ్వడానికి వాట్ ఈస్ ద మెయిన్ రీజన్ అంటారు? వేరే కంట్రీస్ లో పాపులేషన్ అంటే నేను దట్స్ నాట్ ది హోల్ పాయింట్ అని చెప్పట్లేదు నేను. కానీ ఇట్స్ ఇంటర్లింక్ అండ్ ఇంటర్లింక్ బిట్వీన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్, జ్యుడిషియరీ, పోలీస్, పీపుల్, స్టేక్ హోల్డర్స్ అందరు కలిసి పనిచేయాలి దీనికోసం ఒక కేసుని సాల్వ్ చేయడానికి. దట్స్ బట్ ఇలాంటివి జరిగినప్పుడు ఇన్‌స్టంట్‌గా, ఇమ్మీడియేట్‌గా కంపారిజన్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి కదా! దట్స్ వై. అంటే కొన్ని కంట్రీస్ డిఫరెంట్ థియరీ ఆఫ్ పనిష్మెంట్స్ ని ఫాలో అవుతాయి. మనం వేరే పనిష్మెంట్స్ అంటే వేరే థియరీ ఫాలో అవుతాం. ఇప్పుడు దుబాయ్, ఒమాన్ ఇట్లాంటివి చూస్తే దే థింక్ డిఫరెంట్ థియరీ. అంటే చేసిన దానికి చేసినదే చేయాలి. ఇప్పుడు చేకట్ చేసేయాలి, చంపేస్తే చంపేయాలి. ఇది అన్ని రెట్రిబ్యూటివ్ థియరీస్ అనమాట. మనం రిఫార్మేటివ్ థియరీ బేస్ మీద ఉంటది మన జ్యుడిషియల్ సిస్టమ్ అయినా, జైల్ సిస్టమ్ అయినా. అంటే ఒక మనిషిని చంపేసింది కాబట్టి చంపేయడం కాదు. ఒక మనిషి చంపేసినందుకు జైల్లో ఎందుకు పెడతారు? రిఫార్మ్ కావడానికి. ఆ రిఫార్మ్ అయిన వాళ్ళని కొంతమందిని వదిలేస్తాం. విన్నాం కొంతమందికి రెమిషన్ వచ్చి వదిలేయడం. సో ద హోల్ మనం ఎంచుకున్న పద్ధతి రిఫార్మేటివ్. అందుకని మనిషిని జైల్లో వేయడం, లేకుంటే వాళ్ళతో పనులు చేయించడం అయినా, వాళ్ళకి మంచిగా జరుగుతుంటే వాళ్ళని బయటకు వదిలేయడం, ఇవి చూస్తూ ఉంటాం.